హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ టీమ్ తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా కొత్త పాయింట్ అండి. నార్త్ ఇండియాలో రియల్ లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ స్టోరీ పాయింట్‌ని డీల్ చేశారు. ఈ మూవీ టీమ్ తీసుకున్న పాయింట్‌ని ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి కనెక్ట్ చేస్తూ ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం సూపర్‌గా ఉందని చెప్పొచ్చండి. ఆ ప్రెజెంటేషన్‌కి మాత్రం 100కి 100 మార్కులేసేయొచ్చు. అంత నేచురల్‌గా ప్రెజెంట్ చేశారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు కూడా ఊరి జనాల యొక్క క్యారెక్టర్స్‌ని గాని, ఆళ్ళ మధ్య ఉండే సిట్యుయేషన్స్ గాని చాలా నేచురల్‌గా రియాలిటీకి చాలా అంటే చాలా దగ్గరగా ప్రెజెంట్ చేసుకుంటా వచ్చారు. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌తో ఏం స్టార్ట్ చేయరు. జస్ట్ మెల్లగా ఆ ఊరి యొక్క వాతావరణాన్ని, అక్కడున్న మనుషుల్ని, వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్‌ని, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్‌ని స్లోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటా వెళ్తారు. మెల్లగా ప్రతి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ స్లోగా స్టోరీని పాయింట్‌కి కనెక్ట్ చేసి ఒక మంచి ఇంటర్వెల్ సీన్ పెడతారు. అక్కడి నుంచి స్టోరీ పాయింట్ స్టార్ట్ అవుతుందనమాట. ఇంక సెకండ్ హాఫ్ అంతా కూడాన వాళ్ళు ఎదుర్కొన్న సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్‌ని బేస్ చేసుకొని స్టోరీ ఎలా డ్రైవ్ అయింది అనేది క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఈ మూవీ కోసం ఈ మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్‌ని 100% మెచ్చుకొని తీరాలే అండి. నిజంగా ఒక ఊరు యొక్క ఎసెన్స్‌ని ఏమాత్రం స్పాయిల్ చేయకుండా చాలా అథెంటిక్‌గా ప్రెజెంట్ చేసుకుంటా వెళ్లారు సినిమా మొత్తం గూడా. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ చూసుకుంటే కొన్ని సీన్స్ చాలా వర్క్ అయ్యాయి. కొన్ని సీన్స్ మాత్రం కొంచెం డ్రాగీ ఫీలింగ్ వస్తది. ఎందుకంటే ఆ ఊరు వాతావరణానికి సంబంధించి ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడాను రియాలిటీకి దగ్గరగా చూపించే ప్రాసెస్‌లో కొంచెం స్లోగా నడిపిస్తారు. సో, కొన్ని సీక్వెన్సెస్ వరకు మాత్రం ఏంటి కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది అని మాత్రం అనిపిస్తదండి. ఈ మూవీ మొత్తంలో నాకు బాగా నచ్చినవేంటి అంటే, రైటింగ్ డిపార్ట్‌మెంట్ రాసిన డైలాగ్స్ అండి. అవి మాత్రం నిజంగా చాలా బాగా రాశారు. ప్రతి డైలాగు కూడాన చాలా నేచురల్‌గా, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా రైటింగ్ డిపార్ట్‌మెంట్ తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన టెక్నికల్ టీమ్ ఏది అంటే సినిమాటోగ్రఫీ అండి. నిజంగా 2 గంటలు మనం ఆ ఊర్లోనే ఉన్నామేమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేశారు. అంత నేచురల్‌గా చూపించారు మనకు ప్రతి ఫ్రేము కూడా. ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అని తేడా లేకుండా ప్రతి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన ప్రతి యాక్టరు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆ వింటేజ్ విలేజ్ వైబ్‌ని మనం బాగా కనెక్ట్ అయ్యేలానే చూపించారు. దానికి మాత్రం మనం అప్రిషియేట్ చేసి తీరాలండి. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే అండి, బీజీఎం వరకు బానే ఉంది గానీ, సాంగ్స్ విషయానికొస్తే మాత్రం సాంగ్సు అంత బాలేదు. అండ్ వాటి ప్లేస్‌మెంట్స్ కూడా అసలు చాలా అన్నెసెసరీ‌గా వచ్చాయి. దానివల్ల కొన్ని సీన్స్ మనం అప్పటికే కొంచెం బోర్ ఫీల్ అవుతున్నప్పుడు ఈ సాంగ్స్ రావడం వల్ల ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఇరిటేషన్ కలుగుతదండి. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం 2 గంటల మూవీలో కొంచెం ఇరిటేట్ చేసిన సీన్స్ ఉన్నప్పటికీ, కొంచెం బోర్ కొట్టించిన సీన్స్ ఉన్నప్పటికీ, నా వరకైతే మాత్రం 2 గంటలు ఖచ్చితంగా ఈ మూవీ చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయిందండి. మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్‌కైతే మాత్రం మనం ఖచ్చితంగా చూడొచ్చు ఈ సినిమాని. అదండి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.